Hello, welcome friends to our YouTube channel Ashraf and Afrin Kitchens. మీరు గనక మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం వెజ్ బిర్యానీ ఎలా ఇంట్లో తయారు చేస్తామో దాని గురించి పూర్తిగా డీటెయిల్ ఇస్తాము. ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు చూడండి. పదండి షురూ చేస్తాం. వెజిటేబుల్ బిర్యానీ కోసం పచ్చి బఠానీలు, బీన్స్, క్యారెట్ రెడీ చేసుకున్నాము. మరియు టమాటాలు, ఎర్రగడ్డలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి రెడీగా ఉంచుకున్నాము. ఈ మూడు ఐటమ్ని మనం క్లియర్గా కడుక్కొని కట్ చేసుకొని మేము ప్రిపేర్ చేసుకుంటాము. ఓకేనా. ఇది వచ్చేసి మసాలా ఐటమ్ అండి. ఇది రా మసాలా అంటారు దీన్ని చెక్క, లవంగాలు, ఈ బిర్యానీ ఆకు, బిర్యానీ పొడి కానీ యూజ్ చేస్తున్నాము ఇందులో టేస్ట్ వచ్చేదానికి. పదండి మొత్తం నీట్గా కడుక్కొని మళ్ళీ కట్ చేసుకొని ఒకసారి చూపిస్తాం. ఇది వచ్చేసి మనం నీట్గా ఐటమ్స్ అన్నీ కడుక్కొని మొత్తం నీట్గా తుమ్కలు చేసుకొని కట్ చేసుకున్నాము. నీట్గా చూడండి, క్యారెట్ కానీ నీట్గా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాము. ఒక బౌల్ తీసుకున్నాము బిర్యానీ ప్రిపరేషన్ కోసం. ఇందులో ఈ పదార్థాలన్నీ కలిపి మనం బిర్యానీ తయారు చేస్తాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నామండి, అప్లై చేస్తున్నాము. మీకు కావాలంటే తగినంత ఎక్కువగా మోతాదులో యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఎజిబుల్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ తగినంత. ఇది బిర్యానీ ఆకు వేసాము, మళ్ళీ సాజీరా, ఇది వచ్చేసి చెక్క, లవంగాము అన్నీ కలిపేసి మసాలాలు రా మెటీరియల్ కలిపేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి, ఉడకనియాలి. ఇలా గరిటెతో కలబెట్టుకొని నీట్గా. తర్వాత ఎర్రగడ్డలు వేయాలి. ఎర్రగడ్డలు వేసేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయ అప్లై చేయాలి, మరియు కరివేపాకును కొంచెం దాంట్లో వేసుకొని కలయబెట్టుకోవాలి బాగా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టును ఇందులో కలుపుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోండి. ఎర్రగా ఎర్రన తర్వాత క్యారెట్ ముక్కలు ప్లస్ దీంట్లో వచ్చేసి బీన్స్ ముక్కలు కానీ మనం అప్లై చేస్తామండి. బీన్స్ ముక్కలు వేసుకున్నాము. ఆ తర్వాత మనం దీంట్లో వచ్చేసి ఇది పచ్చి బఠానీలు కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు రా మెటీరియల్ అంతా మిక్స్ అయ్యేటట్టు కొద్దిగా తగినంత ఉప్పు దాంట్లో వేసి కలుపుకోండి. మీరు ఎంత కుక్ చేస్తున్నారో అంత ఉప్పునే మోతాదును కలుపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చి దీంట్లో తరిగిన టమాటాలను కలుపుకోవాలి. కొంచెం బాగా మసాలా ఈ మసాలాలు వచ్చేసి కారము, బిర్యానీ మసాలా పౌడరు, పసుపు, ధనియా పౌడరు అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందు మనం దీంట్లో కొత్తిమీర, ఇది పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం వచ్చేసి ఇది బిర్యానీ పౌడర్ కలుపుకుంటున్నాము, మసాలా మరియు మిగతా మసాలాలన్నీ వేసుకొని నీట్గా కలయబెట్టుకోవాలి. ఆ పైన ఇది పెరుగు వేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకొని అన్నిటికీ అప్లై అయ్యేటట్టు మిక్స్ చేయాలి. కొద్దిగా వాటర్ వేసి ఉడకనియాలి. ఎందుకంటే ఇది వెజిటేబుల్స్ కదా, కొంచెం ఉడికేదానికి కొంచెం 5 minutes 10 minutes ఉడకనియాలి. ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం గరిటెతో నీట్గా కలయబెట్టి మనం తగినంత నీరుని దాంట్లో వేయాలి. బిర్యానీ ప్రిపరేషన్ కోసం మీకు ఎంత కావాలో అంత తగినంత నీరుని యూజ్ చేసి దీన్ని బాగా కలయబెట్టి మూత పెట్టేసి ఒక 10-20 నిమిషాలు ఉడకనియాలి. బాగా బాయిల్ అయిన తర్వాత మనం చూస్తాం. ఇందులో కొంచెం ఉప్పు కానీ కలుపుకోండి టేస్ట్కు తగ్గట్టు. ఆ తర్వాత మనం దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఉడకనిస్తాము. బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి, ఇలా మరగాలి. మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం ఏమైనా బియ్యాన్ని మనం నానబెట్టుకొని ఉన్న బియ్యాన్ని దీంట్లో అప్లై చేయాలి, పోసేయాలి. మొత్తంగా పోసేసి నీట్గా కలయబెట్టుకోవాలి, కుక్ చేయాలి. ఇది ఒక ప్రాసెస్ అండి. ఓకేనా. ఇందులో ఏమైనా మీకు డౌట్స్, సందేహాలు ఉంటే మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయగలుగుతారు. ఇలా లిడ్ క్లోజ్ చేసేసిన తర్వాత 20 minutes తర్వాత ఇలా ఉడకనియాలి బాగా. ఒకసారి గరిటెతో అన్నాన్ని బాగా కలయబెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక 15 minutes తర్వాత చూడండి, ఇలా అన్నం ప్రిపరేషన్ అయ్యింది. కాకపోతే ఇంకా కొద్దిగా నీళ్ళు ఉంది, ఇంకా ఆవిరి పట్టాలండి.
ఒక 10-15 నిమిషాల వరకు లిడ్ క్లోజ్ చేసి ఆ తర్వాత మీరు దీన్ని సర్వ్ చేయగలుగుతారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పూర్తిగా ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్టివ్ మోటివేషన్